చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ఆత్మల కన్న తండ్రి, అదృశ్యుడు అయిన దేవ, ఆత్మస్వరూపి, మీ మహోన్నతమైన సర్వశక్తి కలిగిన నామమును బట్టి ఈ రాత్రికాల సమయంలో లేఖనాల పరిశోధన పేరుతో సమాజముగా మేము కూడి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఎంతోమంది వారి దేహాలను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మేమైతే భూమి మీద ఇంకా సజీవులుగా ఉండి మీ వాక్యాన్ని నేర్చుకొని మా శరీరాలను, ఆత్మలను మీ వాక్యానుసారంగా నడిపింపచేసి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా ఆయత్తపరుచుకోవటానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎంతోమంది ఈ అవకాశాన్ని కోల్పోతున్నారయ్యా. మీ చిత్తమైతే వారిని క్షమించండి, బుద్ధిపూర్వకంగా మానేస్తే బుద్ధి చెప్పండి, అనివార్య కారణాల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల మానేస్తే మీ చిత్తమైతే మరొక తరుణాన్ని వారికి అనుగ్రహించండి. గ్రంథములోనికి మేము ప్రవేశించడానికి ముందు గ్రంథ పరిచయాన్ని మేము చేసుకోవటానికి సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో మీరు వ్రాయించిన మాటల్లోని సారాన్ని, ఉద్దేశాన్ని గ్రహించగలిగే మనస్సును, హృదయాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మీ ఆత్మ సహాయాన్ని ఆశ్రయిస్తూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఆదరణ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనములు. సమూయేలు గ్రంథం వరకు మనం పూర్తి చేసుకున్నాం. రాజుల గ్రంథం. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ రాజుల గ్రంథం గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకుంది అనంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకొని ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని మనం గ్రంథంలోకి ప్రవేశిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు పాత నిబంధనలో జరిగిన సంగతులు. అక్కడ రాయబడిన సందర్భం అయితే ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో జరిగిన సంగతుల గురించి కాంటెక్స్ట్ ఉంది. అయితే మొత్తానికి పాత నిబంధనలో జరిగిన సంగతులన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి అంటే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు దృష్టాంతములుగా వ్రాయబడిను. అంటే అవి నేర్చుకోవటం వల్ల మనకేం వస్తుంది అని అంటే, బుద్ధి కలుగుతుంది అని చెప్తున్నాడు. యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకు ఇవి వ్రాయబడినాయి అని మనకు అర్థమవుతుంది. అలాగే మరొక కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలును పరిపాలించిన రాజుల చరిత్ర మనకు అవసరం. మన ఆస్తి ఏదైతే ఉందో ఆస్తి కాగితాలు కాక లింక్ డాక్యుమెంట్లు అంటారు. అంటే దీనికి సంబంధించిన అసలు ఈ స్థలం ఎవరెవరి నుంచి వచ్చింది, దీని ఎంతమంది దీనికి హక్కుదారులు ఉన్నారు, ఒకప్పుడు ఎవరిది అనేవి ఆధారం కొరకు, చరిత్ర కొరకు అవి ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్లు ఎలా అవసరమో, మన పూర్వస్థితి ఏంటి, మన ప్రాచీన చరిత్ర ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రాజుల చరిత్ర తెలియాలి. కాబట్టి ఇది మనం ధ్యానం చేయటానికి కావాల్సింది ఏంటంటే, చరిత్ర తెలుసుకోవటం కొరకు దేవుడు ఏ రాజులు ఏ కాలంలో పుట్టించాడు, ఎవరెవరు ఎలాంటి పరిపాలన చేశాడు అనేది చరిత్ర తెలుసుకోవటం కోసం. మరొక రకంగా చూస్తే యుగాంతమందున మనకి ఒక పాఠం, బుద్ధి కలగటానికి పాఠంగా ఇవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఇందులో ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచిస్తే, దేవుడు రాజులను రేపాడు. రాజు కావాలి అని ఇశ్రాయేలీలే అడిగారు. అన్యులను చూసి వాళ్ళలాగా మాకు కూడా రాజు కావాలి అని మరి సమూయేలు గారిని అడిగినప్పుడు, సమూయేలు గారు దేవుడి దగ్గర అడిగితే దేవుడి దగ్గర ప్రాధేయపడితే, వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు, కాబట్టి వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళకి రాజునివ్వండి అన్నాడు. కాబట్టి మొట్టమొదట ఇశ్రాయేల్కి ఏర్పాటు చేయబడిన రాజు ఎవరయ్యానంటే సౌలు రాజు గారు. ఇది అంతా మనం సమూయేలు గ్రంథంలో నేర్చుకున్నాం. సౌలు రాజు గారు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దేవునికి అవిధేయుడు అవటం వల్ల ఆయన్ని తీసేసి దేవుడు
దావీదు గారిని ఏర్పాటు చేశాడు. అలాగే దావీదు గారు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించాడు. ఆ 40 సంవత్సరాల చివరి దశలో నుంచి మనకి రాజుల మొదటి గ్రంథం ప్రారంభమవుతుంది. దావీదు గారి చివరి దినాలు గురించి 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. కాబట్టి రాజుల మొదటి గ్రంథంలో దావీదు గారి చరిత్ర కొంత మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత సొలొమోను గారు రాజు అవుతారు. ఈయన రాజ్యం పరిపాలన కూడా 40 సంవత్సరాలు. అంటే ఈ ముగ్గురు రాజులు ఇశ్రాయేలీయులు 12 గోత్రాలని ఖచ్చితంగా 40 సంవత్సరాల్లో ఈ ముగ్గురు రాజులు పరిపాలించినట్టుగా చరిత్ర మనకి బైబిల్ చరిత్ర చెప్తుంది. ఇది కాలం కూడా మనకి తెలుసు కదా. 1050 నుంచి 1110 వరకు సౌలు రాజు గారు పరిపాలించాడు. క్రీస్తు పూర్వం తగ్గుతూ వస్తుందండి, మన వైపు వచ్చేసరికి కాలం తగ్గుతుంది. క్రీస్తు శకం నుంచి ఇటువైపు వచ్చేసరికి కాలం పెరుగుతుంది. పాత నిబంధనల నుంచి వెనక్కి వచ్చేటప్పటికి కాలం తగ్గుతూ వస్తుంది. కాబట్టి క్రీస్తు శకం నుంచి పెరుగుతూ పోతుంది ముందుకి, క్రీస్తు శకం నుంచి మన వైపు పెరుగుతూ వస్తుంది. ఇది గమనించాలి. సంవత్సరాలు 1110 నుంచి 970 వరకు, 1110 నుంచి 970 వరకు దావీదు గారు పరిపాలించాడు. 970 నుంచి 930 వరకు సొలొమోను గారు ఈ ముగ్గురు 40 సంవత్సరాలు. దీని గురించి వ్రాయబడిన కాలం సుమారు క్రీస్తు పూర్వం 570 నుంచి 560 మధ్యకాలం. అంటే క్రీస్తు పూర్వం 570 నుంచి 560, అంటే ఒక 10 సంవత్సరాల మధ్యకాలంలో ఇది వ్రాయబడినట్టు. జరిగిన కాలం మనం లెక్కేస్తే సుమారుగా 1110 క్రీస్తు పూర్వం 1100, అంటే దావీదు గారి పరిపాలన నుంచి వెనక్కి వస్తే 1110 నుంచి 970 సంవత్సరాల కాలం మధ్యలో జరిగినాయి. అలాగే సొలొమోను పరిపాలన తర్వాత జరిగిన విషయాలు కూడా సుమారుగా సొలొమోను కలిపి 120 సంవత్సరాల చరిత్ర ఈ రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది. ఎంతకాలం చరిత్ర? 120. సొలొమోను గారి 40 సంవత్సరాలు తీసేస్తే మిగిలిందంతా 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల్లో ఇశ్రాయేలీయుల్ని, యూదుల్ని పరిపాలించిన రాజుల చరిత్ర మాత్రమే ఈ రాజుల మొదటి గ్రంథంలో మనం చూడగలం. అలాగే ఈ రాజుల గ్రంథం మొదటి గ్రంథాన్ని లేదా రెండవ గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా ఇర్మియా గారని చరిత్రకారులందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తారు. కానీ వాస్తవంగా చూస్తే ఇర్మియా గారు మనకి ఈ రాజుల గ్రంథంలో ఎక్కడ కనిపించడు. మరి కనిపించని ఇర్మియా గారు దీన్ని ఎలా రాశారు అనేది మనం ఆలోచిస్తే ఇర్మియా గారి కంటే ముందు ఈ గ్రంథ కాలం ఎప్పుడైతే ఈ సంభవాలు జరిగినాయో ఆ కాలంలో ఉన్న కొంతమంది ప్రవక్తలు, దేవుడు ఏర్పాటు చేసిన కొంతమంది ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలు తీసుకొని ఇర్మియా గారు వాటిని తీసుకొని ఈ గ్రంథం రాసినట్టుగా కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. దీనికి మనకు ఆధారాలు ఏంటి అని మనం ఒకసారి బైబిల్ని పరిశీలించగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము, సమూయేలు గ్రంథం కూడా అలాగే వ్రాయబడింది. సమూయేలు గారు ఒక్కరే రాయలేదు దీన్ని. సమూయేలు గారు రాసిన 2 గ్రంథాలు కూడా ఒక్కరే రాయలేదు. కొంతమంది ప్రవక్తల చెప్పిన మాటను బట్టి సమూయేలు గారు రాసినట్టుగా మనం గతంలో కూడా చదివాం. వృత్తాంతముల మొదటి గ్రంథం 29వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టి, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టి, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టి వ్రాయబడి ఉన్నది. అంటే ఒక్కళ్ళే రాయలేదు, వీళ్ళందరూ చెప్పిన వాటి అన్నిటిని బట్టి ఈ సమూయేలు గ్రంథం ఎలాగైతే రాయబడిందో ఈ రాజుల గ్రంథం కూడా అలాగే వ్రాయబడింది. ఇర్మియా గారు ఒక్కరే వ్రాయలేదు అనటానికి మనకు ఆధారం అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం. సొలొమోను చేసిన కార్యములన్నిటినీ గూర్చియు ప్రవక్త అయిన నాతాను రచించిన
గ్రంథమందును. ఏమన్నా నాతాను గారు రచించిన గ్రంథం ఏమైనా ఉందా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో? లేదు. ప్రవక్త అయిన నాతాను రచించిన గ్రంథమును, షిలోనీయుడైన అహియా రచించిన ప్రవచన గ్రంథమును. షిలోనీయుడైన అహియా రచించిన గ్రంథం ఏమైనా ఉందా? లేదు. అలాగే నెబాతు కుమారుడైన యెరోబాము గూర్చి దీర్ఘదర్శి అయిన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి ఉన్నవి అంటే ముగ్గురు రచయితల గ్రంథాలు మనకి బైబిల్లో కనపడుతుంది. అంటే ఇర్మియా గారు ఈ ముగ్గురు గ్రంథ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని చేత ప్రేరేపించబడి గ్రంథాలు రాశారన్నది ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. వీళ్ళందరూ రాసిన గ్రంథాలని ఆయన సమకూర్చి ఈ రాజుల గ్రంథాలుగా వ్రాసినట్టుగా మనకి చరిత్రకారులు చెప్పిన ఆధారాన్ని బట్టి అర్థమవుతుంది. దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇప్పుడు మనం చూసాం. అంటే ఇర్మియా గారు ఒక్కరే వ్రాసింది కాదు, ఎందుకంటే ఆ సమయంలో ఆయన లేరు. అలానే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించవచ్చు ఉండొచ్చు కదా అనుకోవటానికి కూడా ఆధారం ఉంది. కాకపోతే ఈ రెఫరెన్స్ని బట్టి వీళ్ళు రచించిన గ్రంథాలు లేవు కాబట్టి ఈ గ్రంథాల్లో ఉన్న సారం మొత్తం కలిపి వాళ్ళు రచించిన గ్రంథాలు కూడా వాళ్ళ కాలానికి సంబంధించిన రాజులు ఎవరైతే పరిపాలించారో ఆ రాజులకు సంబంధించిన చరిత్ర వీళ్ళు రాశారు. ఎవరెవరు? నాతాను గారు, అహియా గారు, ఇద్దోక్ గారు. వీళ్ళు ముగ్గురు రచించిన గ్రంథాలు అయితే లేవు కాబట్టి ఈ గ్రంథాలు తీసుకొని ఇర్మియా గారు రాశారు అంటే ఈ రాజుల గ్రంథం అంతా కలిపి ఇర్మియా గారు రాశారు కాబట్టి ఈ ముగ్గురు రాసింది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అర్థమైందా? ఇందులో మొత్తం చరిత్ర ఎంత రాజుల మొదటి గ్రంథ చరిత్ర ఎంత అంటే 120 సంవత్సరాలు. సొలొమోను గారి పరిపాలన 40 సంవత్సరాలు. అక్కడ నుంచి మిగతా రాజులు కొంతమంది పరిపాలించిన ఎవరంటే అహాబు కుమారుడైన అహాబు కుమారుడైన యెజెబెలు భర్త ఉన్నాడు కదా, అహాజు కుమారుడైన అహజ్యా పరిపాలన వరకు ఈ రాజుల మొదటి గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనం తర్వాత చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే ఇందులో మొత్తం అధ్యాయాలు 22. ఎన్ని అధ్యాయాలు? 22 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో పాత నిబంధన గ్రంథంలో వరుసలో ఆదికాండం నుంచి మనం చూస్తే ఎన్నో పుస్తకం ఇది లెక్కేసుకోవాలి. ఆదికాండం, నిర్గమకాండం, లేవి కదా, 11వ పుస్తకం కదా. ఆదికాండం నుంచి లెక్కేస్తే 11వ పుస్తకం ఇది. ఈ గ్రంథాన్ని మనం ఈజీగా కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రతి గ్రంథాన్ని మనం విడగొట్టుకొని ఆలోచిస్తున్నాం కాబట్టి 4 భాగాలుగా దీన్ని విడగొట్టుకోవచ్చు. ఎన్ని భాగాలు? 4 భాగాలుగా దీన్ని విడగొట్టుకోవచ్చు. ఇందులో మొదటి భాగంలో 1-2 అధ్యాయాలు ఉంటాయి. రాజుల మొదటి గ్రంథము 1-2 అధ్యాయాలు మొదటి భాగంలో ఉంటాయి. ఇందులో ఏముంటుందా అని అడిగితే దావీదు గారి చివరి సందర్భం, అంటే ఆయన మరణించిన సందర్భానికి చివరి మాటలు, చివరి కాలంలో ఆయన ఎలా ఉన్నాడు అనే విషయాలు ఇందులో ఉంటాయి. అదే సమయంలో సొలొమోను గారిని దావీదు గారు నాతాను ప్రవక్త చేత చేసిన సందర్భం కూడా ఈ 2 అధ్యాయాల్లో మనకి కనపడుతూ ఉంటుంది. ఇది మొదటి భాగం. 22 అధ్యాయాలను 4 భాగాలు చేస్తే 1-2 అధ్యాయాలు దావీదు గారి చివరి ఘటనలో, అలాగే సొలొమోను గారిని అభిషేకించి రాజుగా నిర్ణయించిన సందర్భం 1-2 అధ్యాయాల్లో ఉంటుంది. అలాగే 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు సొలొమోను గారు చేసిన కార్యక్రమాలు, ముఖ్యంగా యెరూషలేము దేవాలయాన్ని ఆయన కట్టించిన సందర్భాలు, ఇవన్నీ మనకి 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు 2 భాగాలు అయినాయి. ఒకటో భాగంలో ఏమి 2 అధ్యాయాలు ఉన్నాయి, 1-2 అధ్యాయాలు. 2వ భాగంలో 3వ అధ్యాయం నుంచి 11వ, ఆ తర్వాత 3వ భాగంగా 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీలు విడిపోవటం. అప్పటి వరకు ఇశ్రాయేలీని ఒక్క రాజే పరిపాలించాడు. మొదటి రాజు సౌలు రాజు అయితే, 2వ రాజు దావీదు గారు అయితే, 3వ రాజు సొలొమోను గారు రాజు. ఈ ముగ్గురు రాజులు 40 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు విడిపోలేదు. ఎప్పుడైతే సొలొమోను గారు చనిపోయారో ఆయన కుమారుడైన రెహబాము, ఆయన కుమారుడైన రెహబాము వచ్చాడు. అప్పుడు 2గా విడిపోయినాయి. అంటే 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనకి అందులో ఉన్న చరిత్ర ఏం చెప్తుందంటే వీళ్ళిద్దరూ విడిపోయినట్టుగా ఇశ్రాయేల్ 2 రాజ్యాలుగా విడిపోయినట్టు. ఆ 2 రాజ్యాల్లో ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు ఇశ్రాయేలీలని పిలువబడ్డారు. దక్షిణ రాజ్యాన్ని 2 గోత్రాలని
యోధా రాజ్యం అని పిలువబడింది. ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం, దక్షిణ రాజ్యం యోధా రాజ్యం. అర్థమైందా? ఈ ఈ రెండుగా విభాగించబడిన తర్వాత ఎవరి రాజుని, ఎవరి జనాభాని వాళ్ళు పరిపాలించుకోవటం. ఇశ్రాయేల్ని పరిపాలించిన రాజు, అలాగే యూదుల్ని పరిపాలించిన రాజు విడిపోయారు కాబట్టి ఎవరి సామ్రాజ్యాన్ని వారు పరిపాలించుకున్నారు. ఉత్తర రాజ్యాలని ఒక రాజు పరిపాలిస్తే దక్షిణ రాజ్యాల్ని మరొక రాజు, యోధారాజు, ఇశ్రాయేల్ రాజు, యోధారాజు, ఇలా వేరియేషన్ కనపడుతూ ఉంటుంది. ఇందులో ఇంకొక విచిత్రం ఏంటంటే యోధారాజు ఒక ఆయన పరిపాలిస్తున్న సమయంలో అదే కాలంలో ఇశ్రాయేలీని ఎవరు పరిపాలించాడు, ఆయన ఎవరు కుమారుడు, ఆయన వంశం ఏది, ఇవన్నీ అక్కడ రాయబడతాయి. అలాగే ఇశ్రాయేలీని ఫలానా రాజు పరిపాలిస్తున్నాడు అనే సందర్భం రాస్తూ యూదుల్ని ఎవరు పరిపాలిస్తున్నాడు, ఆయన డీటెయిల్స్ ఏంటనేది ఇలా ఒకదానికొకటి పోల్చి వ్రాయబడటం కూడా మనం బైబిల్లోకి వెళ్ళిన తర్వాత గమనించగలం. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ఏమున్నాయి? ఇశ్రాయేలీలు విడిపోయిన సందర్భాన్ని అక్కడ ముఖ్యంగా మనం చూడగలం. 17వ అధ్యాయం నుంచి చివరి వరకు అనగా 22వ అధ్యాయం వరకు ఏలియా గారు కనపడతారు. మనకు ఏలియా గారు కనపడతారు. అక్కడ నుంచి చివరి వరకు ఏలియా గారు చేసిన పరిచర్య ఇదంతా మనకి కనపడతా ఉంటుంది. అలాగే చివరిలో ఆహాబు రాజు, యెజెబెలు వీళ్ళందరూ చేసిన కార్యక్రమాలు, ఆహాబు రాజు కుమారుడు అహజ్యా చేసిన కార్యక్రమాలు, ఇవన్నీ ఎండింగ్ వరకు మనకి 22వ అధ్యాయం వరకు, 17వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఆహాబు కుమారుడు అహజ్యా ఈ కార్యక్రమాలన్నీ కనపడతాయి. దాంతో ఈ 22వ అధ్యాయము 22 అధ్యాయాలు ముగుస్తాయి. ఇది టోటల్గా మనం బైబిల్ గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక రాజుల గ్రంథం అనగానే మనకేమర్థం అవ్వాలంటే ఆ పేరులోనే ఉంది. ఏమని? రాజులు పరిపాలించిన కార్యక్రమాలకు సంబంధించిన గ్రంథం అనేది మనకి ఆ పేరును బట్టే మనకి అర్థమవుతుంది. అయితే మనం చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం, తర్వాత రాజుల రెండవ గ్రంథంగా మనం చదువుకుంటున్నాం. వాస్తవంగా ఈ గ్రంథం హిబ్రూలో రాయబడింది. పాత నిబంధన కదా, హిబ్రూలో రాయబడింది. హిబ్రూలో వ్రాసే పదాలు చాలా తక్కువ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఒక మాట మనం పలికే ఉంటాం, తెలుగులో రాసినప్పుడు దానికి అక్షరాలు ఎక్కువ, అలాగే గ్రీకులో కూడా అక్షరాలు ఎక్కువ ఉంటాయి. అదే హిబ్రూలో అనుకో అంకెలు ఉంటాయి. కాబట్టి ఒక విషయం 2-3 అంకెలతో అయిపోయింది అనుకో, అదే గ్రీకు భాషలో అయితే 10-15 అంకెలు వస్తాయి. అంటే వ్రాసేటప్పటికి స్పేస్ ఎక్కువ కావాలి. గ్రంథపు చుట్టలో చర్మపు కాగితాల మీద రాశారు అప్పుడు. ఇవన్నీ ఇప్పటిలాగా మనకు పేపర్లు లేవు, చర్మపు కాగితాల మీద రాశారు కాబట్టి వాటిని చుట్టలు చుట్టేవాళ్ళు, చాలా వెయిట్ ఉండేవి అవి. అందుకే యేసుక్రీస్తు వారు కాలంలో కూడా ఒక గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వబడింది. యెషయా గ్రంథపు చుట్ట అక్కడికి ఇవ్వబడితే అది చదివి, ఇదిగో ఈ విషయం ఈరోజు మీ వినికిడిలో నెరవేరింది అని చెప్తాడు. గ్రంథపు చుట్టలు అంటాడు. కాబట్టి ఈ హిబ్రూ నుంచి గ్రీకు భాషలోకి తర్జుమా చేసినప్పుడు హిబ్రూలో ఒకే గ్రంథంగా ఉన్న ఈ రాజుల మొదటి 2 గ్రంథాలు కలిపి ఒకే గ్రంథంగా ఉన్నాయి. ఈ ఒకే గ్రంథంగా ఉన్నదాన్ని క్రీస్తు శకం 300 శతాబ్దం కాలంలో సుమారుగా 70 మంది మేధావులైన వారు, బాగా భక్తులైన వారు దీన్ని గ్రీకు పండితులు అనవచ్చు, వీళ్ళని గ్రీకులోకి తర్జుమా చేశారు. అలా గ్రీకులోకి తర్జుమా చేయటం వల్ల గ్రీకులో పదాలు ఎక్కువ కావాల్సి వచ్చింది కాబట్టి ఎక్కువ గ్రంథపు చుట్టలు అవసరమైనవి కాబట్టి ఈ పుస్తకాల సైజు పెరిగిపోయింది, బరువు ఎక్కువైంది. కాబట్టి ఒకే గ్రంథంగా దీన్ని వ్రాయటం కష్టమైంది. అందుకని చుట్టలు ఎక్కువ తయారైపోయినాయి కాబట్టి, ఎందుకంటే అక్షరాలు ఎక్కువ కాబట్టి గ్రీకులో ఎక్కువ చుట్టలు ఎక్కువైనాయి కాబట్టి దీన్ని 2 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఈ సమూయేలు మొదటి గ్రంథం కానీ, అలాగే రాజుల మొదటి గ్రంథం, 2వ గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథం కానీ, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ఇవన్నీ ఒకే గ్రంథం హిబ్రూలో అయితే. కానీ ఈ గ్రీకులోకి తర్జుమా చేసినప్పుడు ఏమైంది? ఎక్కువ మ్యాటర్ ఎక్కువ ఉంది, అక్షరాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రంథపు లెంత్ పెరిగింది, పేపర్ లెంత్ పెరిగింది కాబట్టి 2గా విభాగించటం జరిగింది. అంతకుముందు ఒకే గ్రంథంగా ఉండేది. అయితే ఇది క్రీస్తు పూర్వం దీన్ని హిబ్రూ భాషలో దీనికి ఒక పేరు ఉందండి. ఆ పేరు మెలెక్కీం. దీని పేరు హిబ్రూ భాషలో మెలెక్కీం అనే పేరుని
రాజుల గ్రంథము లేదా మొదటి రాజు అని ఆ రాజు యొక్క పరిపాలన కాలాన్ని ఉద్దేశించి మెలక్కీం అనే పదం నుంచి ఈ రాజుల గ్రంథం అనేది తెలుగులో రాయటం జరిగింది. కింగ్స్ అంటారు, ఇంగ్లీష్లో కింగ్స్ అంటారు. కాబట్టి ఆ మెలక్కీం అనే హిబ్రూ పదాన్ని తీసుకొని రాజుల గ్రంథం అని తెలుగులో తర్జుమా చేయటం జరిగింది. ఇది రాజుల గ్రంథం యొక్క మొదటి రాజుల గ్రంథం యొక్క చరిత్ర. ఇక రెండో రాజులకు కూడా ఇదే ఉపోద్ఘాతం సరిపోతుంది. ఇప్పుడు మనం గ్రంథంలోకి ప్రవేశిద్దాం. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను. దావీదు గారు వృద్ధుడైపోయాడు, చాలా యుద్ధాలు చేశాడు కదా. వృద్ధుడయ్యేసరికి ఆయనకి ఎన్ని బట్టలు కప్పినా వేడి పుట్టట్లేదంట. అంటే వృద్ధాప్యంలో ఏమైంది, ఒంట్లో వేడంతా ఏమైపోయింది, ఆవిరైపోయింది. అందుకే పిల్లలు యవనస్తులు ఏమంటారంటే వాడిది ఉడుకు రక్తం రా అంటారు కదా. కుర్రాళ్ళని ఏమంటారు, ఉడుకు రక్తం అంటారు. ముసలాళ్ళది చల్లటి రక్తం. ఎంత వేడి కావాలన్నా పుట్టదిక. ఎందుకంటే అవయవాలన్నీ అరిగిపోయి రెస్ట్లోకి వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నాయి. కాటికి కాళ్ళు జాపుకున్నారంటారు చూసారా ముసలాళ్ళని. నీకెందుకురా ముసలాడా కాటికి కాళ్ళు జాపుకున్నావు అంటారు. దావీదు గారు మరి అంతమందిని చెయ్యి కత్తిపడితే వేల మందిని హతమార్చిన దావీదు గారు వృద్ధాప్యం వచ్చేసరికి ఏమైందంట, చలి వణుకు. ఆ వణుకు దెబ్బకి ఎంతమంది ఎన్ని దుప్పట్లు కప్పినా ఎన్ని రగ్గులు కప్పినా మరి చలి ఆగట్లేదంట. కాబట్టి ఆయన దగ్గర ఉన్న కొంతమంది ఒక ఆలోచన చేశారు, ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగగా ఉండెను. కాబట్టి వారు మా ఏలినవాడవును రాజునకు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిట్లో పండుకొనునని చెప్పాను. కొంతమంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఏమన్నారు, ఒక ఆలోచన చేద్దామయ్యా, నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఎవరొకళ్ళని యవనస్తులని వెతికితే సరిపోద్దు కదా. ఎవరొకళ్ళని చేసేసి ఆయన కౌగిట్లో పడుకోబెడితే ఆ అమ్మాయి వేడిలో ఒంట్లో ఉన్న వేడి ఈయనకి చలి పుట్టకుండా ఉంటుందని ఎన్ని దుప్పట్లు కప్పినా చల్లారని చలిపోని ఆ వేడిని ఒక యవ్వనస్తురాల్ని తీసుకొచ్చి పడుకోబెడితే ఆ వేడి వలన ఇతనికి వేడి కలిగిద్ది అనే ఉద్దేశంతో ఆలోచించి వెతకటం ప్రారంభించారు. వెతకాలంటారా? ఇప్పుడు ఆయన ఆమెతో ఏం కాపురం చేసే పని లేదు. కాపురం చేయటానికైతే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి, తర్వాత చెప్పులు అరిగేలా తిరగాలి. మరి రాజుగారు ఆల్రెడీ చావు అంచు దాకా వెళ్ళాడు, వృద్ధాప్యం ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో వెతకాలి అంటున్నాడు. ఒక చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కవుగిట్లో పండుకొనని చెప్పి. ఏమంటే దావీదు గారికి భార్యలు ఉన్నారు. మరి వాళ్ళు పనికి రాలేదా? ఈయనట్ట ముసలోడయ్యాడో వాళ్ళు కూడా ముసలోళ్ళు అయిపోతారు. కాకపోతే ఒక 4-5 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు తేడా ఉంటుందేమో. అంత మాత్రాన ఆ వేడి సరిపోదంటే సరిపోదు. మరి అంటే వృద్ధాప్యంలో ఉన్న ఈ దావీదు గారికి వేడి కావాలంటే ఆయనకున్న భార్యలు సరిపోరు. ఆయనకు ఉపపత్నులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, అయినా సరిపోదు. మరి ఎవరు కావాలంట? ఒక చిన్నది, ఒక కన్యక కావాలి. అందుకే వెతకటం మంచిదని వాళ్ళు చెప్పి ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అభిషకు అను షూనేమీరాల్ని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. 12 గోత్రాలు కదా ఇశ్రాయేలీలు. 12 గోత్రాలు 12 ప్రాంతాల్లో ఆక్రమించుకొని ఉన్నారు కనాను దేశంలో. ఒక్క రాజుగారికి ఒక చిన్నదాన్ని వెతకటానికి ఎంత వెతికారంట? ఇశ్రాయేల్ దేశం అంతా వెతికారంట. అవసరం అంటే ఆయన ఎవరో రాజు, ఎవరిని పడితే వాళ్ళని పోని కాపురం చేయటానికంటే కాపురం చేసే పని లేదు, కేవలం వేడి పుట్టడానికి. అంటే వేడి పుట్టడానికి ప్లస్ రాజుగారిని ఆదరించడానికి కావాలి. అక్కడ ఒక పదం మనం చదివాం 2వ వచనంలో, మీ సముఖమందుండి నిన్ను ఆదరించి. అంటే ఆ అమ్మాయి వలన రాజుగారికి ఏం కావాలి?
అంటే ఇంతమంది భార్యల వలన దొరకని ఆదరణ ఎవరి వలన దొరకాలి? ఒక చిన్నదాని వలన దొరకాలి. దొరుకుతుందా? ఏమంటే భర్తని భార్య అర్థం చేసుకుంటుందా, కొత్తగా వచ్చిన అమ్మాయి అర్థం చేసుకుంటుందా? అర్థమవుతుందా? భార్య బాగా అర్థం చేసుకుంటుందా, కొత్తగా ఒక అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుందా? ఎవరు ఆదరిస్తారు ఎక్కువ? భార్య భర్త మనసు అర్థం చేసుకుంది, అన్ని సంవత్సరాలు కాపురం చేసింది కాబట్టి భర్త మనసు ఏంటో తెలిసి ఎప్పుడు ఏది అవసరం అయితే ఆ అవసరాన్ని భార్య తీర్చాలి. అది తిండి అయినా సరే, ఏదైనా సరే. అలాంటిది కొత్తగా ఒక అమ్మాయిని చూడాల్సిన అవసరం ఏంటంటే భార్యల వలన ఆయనకి పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఆ సమయంలో భార్యల వలన ఆయనకు ఆదరణ లేదు. అవసరమైనంతకాలం, ఆయన ఆరోగ్యంగా ఉన్నంతకాలం, ఆయన అన్నీ చేయగలిగినంతకాలం బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు భార్యలో ఆల్రెడీ కొంతమంది ఉపపత్తులను ఏం చేశాడు? వదిలేశాడు. అబ్షాలోము పాడు చేశాడు కాబట్టి వాళ్ళని కావలిలో ఉంచి అలా మేడగది మీద అలా ఉంచేశారు. ఇక ఉన్న భార్యలతో ఆయనకి సంబంధం ఉన్న భార్యలు ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు. వాళ్ళ వలన ఈయనకు ఆదరణ లేదు. కాబట్టి ఇశ్రాయేల్ దేశం అంతా వెతికి ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు. ఆ అమ్మాయి పేరు ఎవరు? అబీషగు. తండ్రి తిరుగును, నా తండ్రి తప్పు చేసిన వాడు. దాని అర్థం అండి. అబీషగు అంటే నా తండ్రి తప్పు చేసినవాడు, లేదా నా తండ్రి తిరుగును అనే అర్థం అంట. అమ్మాయిని బట్టి ఎక్కడి నుంచి తెచ్చారంటే షూనేమీయురాల్ని అంటున్నాడు. అంటే షూనేం అనే ప్రాంతంలో నుంచి ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ రాజునంతకు తీసుకొని వచ్చి ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను కానీ రాజు దానిని కూడలేదు. ఇది అద్భుతం. కూడలేకపోయాను అని రాయలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కూడలేదు అని రాయించాడంటే దావీదు గారికి కూడే కెపాసిటీ ఉంది. అర్థమవుతుందా? అయినా అమ్మాయిని పక్కలో పడుకున్నా, వేడి వస్తున్నా ఆ అమ్మాయిని కూడలేదని దేవుడు రాయించాడంటే ఎంత నిష్టగా ఉన్నాడో చూడండి ఆ విషయంలో. ఒకప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు కళ్ళు కండకావరం ఎక్కి కళ్ళు కామవాంఛతో కోరుకొని బత్షెబాను చూసి చేశాడు. ఇంకా ఆ రోజు నుంచి దావీదు గారు పరాయి స్త్రీని ఎప్పుడూ వేరే చూపుతో చూడలేదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే నిర్ణయించుకున్నాడు, దేవుడు నేను చేసిన దానికి తగిన శిక్ష వేశాడు, ఇంకా బుద్ధుంటే ఇంకొక స్త్రీని నేను అలా చూడకూడదని నిర్ణయించుకున్నాడు. ఒక యోబు గారు కానీ నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను అంటాడు, చూసారా? కన్యకను నేను ఎలా చూసిదను, నా కన్నులతో నేను నిబంధన చేసుకుందును అంటాడు. అలాగే దావీదు గారు కూడా ఎప్పుడైతే బత్షెబా గారి విషయంలో తప్పు చేశాడో దానికి తగిన శిక్ష దేవుడు వేశాడో ఆ రోజే నిర్ణయించుకొని ఉంటాడు. అందుకే దేవుడు దావీదు గారి గురించి ఏం చెప్పాడు? ఊరియా భార్య అయిన బత్షెబా విషయంలో తప్ప నా సేవకుడైన దావీదు ఎలాంటి తప్పు చేయలేదు అని దేవుడే మనకి సాక్ష్యాన్ని ఇచ్చాడు, అదే సమూయేలు గ్రంథంలో. కాబట్టి ఆ రోజే దావీదు గారు నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఎంత కన్యకను తెచ్చినా, బట్ట లేకుండా పక్కలో పడుకోబెట్టినా వేడిని పొందుకున్నాడే తప్ప ఆమెను కూడలేదు అనే పదాన్ని దేవుడు రాయించాడంటే ఎంత నిష్టగా ఉన్నాడో చూడండి. నిజంగా స్వామీజీలు అంటాం కదా, సర్వసంగ పరిత్యాగులు అంటారు కదా, అంతకంటే నిష్ట కలిగినట్టుగా దావీదు గారు మనకి ఇక్కడ కనపడుతున్నాడు కదా. ఎంత నిష్ట ఉందంటే ఇక కళ్ళతో ఏది చూసినా ఆయనకి ఏమనిపించదు అనమాట. అంత కంట్రోల్ చేసుకున్నాడు బాడీని. అంటే ఆ విషయంలో బుద్ధి వచ్చింది దావీదు గారికి. అందుకే దేవుడు మెచ్చాడండి ఆయన్ని. ఆమె వచ్చి పడుకున్నా వేడి పుట్టించుకుంటున్నాడు తప్ప ఆమెను కూడలేదనే పదాన్ని దేవుడు ఇక్కడ రాయించాడంటే ఎంత నిష్టగా, ఎంత శరీరాన్ని ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. చనిపోయే సమయానికి దావీదు గారి పరిస్థితి ఏంటంటే మొత్తాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు. అంటే జయశాలి అని అనొచ్చు ఆయన్ని, గద్దించల. అంటే ఈ విషయంలో దావీదు గారు మంచోడా చెడ్డోడా చెప్పాలి. ఒక ఏలీ గారు ఎలాగైతే పిల్లలు ఓఫ్ని ఫినెహాసులు ఎలాగైతే గద్దించలేదో ఇక్కడ కూడా దావీదు గారు అతని తండ్రి అతన్ని నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. మా అబ్బాయి నొచ్చుకుంటాడు అని ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు దావీదు గారు కదా. అబ్షాలోము కొమ్ములు పైకి రావటానికి కారణం అదే, అమ్నోను చెల్లెని చెరచడానికి కారణం అదే. ఈడు హగ్గీత్ కుమారుడైన అదోనియా తండ్రికి చెప్పకుండా గర్వంతో నేనే రాజునవుదామని ఆటోమేటిక్గా కొంతమందిని అరేంజ్ చేసుకొని రథాలని
వీళ్ళందరినీ 50 మంది మనుషులను అరేంజ్ చేసుకోవటానికి కారణం తండ్రి ఇచ్చిన అలుసు. తండ్రి గద్దించని కుమారుడు ఏమవుతాడు? నరకానికి పోతాడు, మరణము నొందును. తండ్రి శిక్షించని కుమారుడు ఖచ్చితంగా శిక్షించబడతాడు. తండ్రి బెత్తం వాడకపోతే కొడుకు చెడిపోతాడు. ముఖ్యంగా దేవుని విషయాల్లో లోక కంటకుడుగా ఉన్న కుమారుడిని ఖచ్చితంగా తండ్రి గద్దించాల్సిందే. హెబ్రీ పత్రికలో చదువుతాం కదా, మరి శరీర సంబంధమైన తండ్రుల గురించి, ఆత్మలకు సంబంధించిన తండ్రి గురించి వ్రాయబడి ఉంటుంది. 12వ అధ్యాయమేనా హెబ్రీ పత్రిక? 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో శరీర సంబంధమైన తండ్రుల గురించి, ఆత్మ సంబంధమైన తండ్రుల గురించి వ్రాస్తూ శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. 7వ వచనం, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే, తండ్రి అయిన వాడు కొడుకులు ఏం చేయాలి? తప్పు చేస్తే శిక్షించాలి, తప్పు చేస్తే శిక్షించాలి. శిక్షించకపోతే చెడిపోతాడు, శిక్షించకపోతే చెడిపోతాడు. మా నాన్న, మా బంగారం, మా ఎండికొండ అన్నాం అనుకోండి, నెత్తిన కొండ పెడతాడు, నిప్పులు కొంటే పెడతాడు. అందుకే ప్రతి తండ్రి కుమారులు ఏం చేయాలి? ఖచ్చితంగా శిక్షించాల్సిందే. దావీదు గారు అంత గొప్పోడు, తన శరీరాన్ని జయించాడు, కానీ పిల్లల విషయంలో ఫెయిల్ అయినట్టుగా మనకు కనపడుతుంది కదా. తండ్రి శిక్షింపని కుమారుడెవడును, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎళ్ళ దుర్బీజులే కానీ కుమారులు కారు. ఆడు శిక్షణ పొందలా. ఎవరు? దావీదు కుమారుడు అదోనియా శిక్షణ పొందల. ఎందుకు? దావీదు గారు శిక్ష విధించలేదు కాబట్టి. చాలండి అది. మళ్ళీ 6వ వచనానికి వద్దాం. 50 మంది మనుషులను ఏర్పరచుకొని అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు నువ్వు విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అబ్షాలోమే ఇశ్రాయేలీలందరిలో సౌందర్యవంతుడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరిదయ్యా? అదోనియా. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అంటే అబ్షాలోము కంటే కొంచెం తక్కువ. మొత్తానికి ఈయన కూడా సౌందర్యం. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ సౌందర్యాన్ని చూసుకొని గర్వం కూడా ఉంటుంది చాలామందికి. అందంగా ఉంటే చాలా గర్వం ఎవరికైనా. రంగు ఉన్నా, అందం ఉన్నా, హైట్ ఉన్నా, కత్త కండ ఉన్నా కదా, ఆటోమేటిక్గా రొమ్మిడ్చుకొని నడవటం మామూలుగా మనకి అలవాటు కదా. భారీ హైట్ ఉన్నారనుకో ఎలా నడుస్తారు? బాడీ బిల్డింగ్ చేసి వచ్చిన వాళ్ళు ఎలా నడుస్తారు? ఎర్రగా బుర్రగా ఉన్నవాళ్ళు అన్నారు, నన్ను చూడు నా రంగు చూడు అన్నట్టు ఉంటారు కదా. అందుకే సౌందర్యం వ్యర్థం అన్నాడు. ఈయన సౌందర్యం గర్వించాడు. దానికి తగ్గట్టుగా దావీదు గారు భయం చెప్పలే, గద్దించలేదంట. కాబట్టి అతనికి నొప్పి కలుగు చేయలేదు కనుక చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరియా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. కానీ ఎవరు వీళ్ళు? దావీదు గారి మేనల్లుడు. వాళ్ళు వాస్తవంగా ఈయనకు తెలుసేమో అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈయన బెడ్ పేషెంట్గా ఉన్నాడు కదా. ఎవరు? దావీదు గారు బెడ్ పేషెంట్గా ఉన్నారు కాబట్టి ఈయనకు చెప్పే చేసి ఉంటాడులే, లేకపోతే అంత ధైర్యంగా మనల్ని ఎందుకు పిలుస్తారో అనుకుంటున్నారు. తెలియకుండానే వాడు కుట్రబన్నాడు. ఎవరు? అదోనియా. కుట్రబన్ని ఎవరెవరిని పిలిచాడు? అతడు సెరియా కుమారుడని యోవాబును యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షం వహించి అతనికి సహాయము చేసిరు. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్త అయిన నాతాను షిమియును రేయియును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలిసి కొనకయుండిరి. వీళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది అదోనియాతో కలుసుకోలేదు. ఇద్దరినే పిలిచారు. ఎవరెవరిని? యోవాబు గారిని, యాజకుడైన అబ్యాతారుని మాత్రం పిలిచాడు. మిగతా వాళ్ళు ఎవరిని పిలవలేదు. అదోనియా ఎన్ రొగేలు సమీపమందుండు జొహేలెతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యోధావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించను. కానీ ప్రవక్తయగు నాతానును
బెనాయాయును దావీదు శూరులను తనకు సహోదరులైన సొలొమోనును పిలవలేదు. దావీదు గారు శూరుల్ని పిలవలేదు, ప్రవక్తకు నాతాను గారిని పిలవలేదు, బెనాయాను పిలవలేదు, ముఖ్యంగా సొలొమోను గారిని అసలు పిలవలేదు. అంటే సొలొమోను గారిని ఎందుకు పిలవలేదు? నెక్స్ట్ చేస్తే రాజుగా సొలొమోను గారినే చేయాలి కాబట్టి యాంటీ. వీళ్ళేమో దావీదు పక్షమున ఉన్నారు, ఏమాత్రం పిలిచిన వాసన పచ్చిగట్టి దావీదు గారికి చెప్పేస్తారు కాబట్టి వీళ్ళని అలా హోల్డ్లో పెట్టేసి మిగతా వాళ్ళందరినీ పిలిచాడు. ఎందుకు? పట్టాభిషేకం కొరకు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, అంటే ఈ విషయం అంతా ఎవరికి తెలిసిపోయింది? నాతాను గారికి తెలిసిపోయింది. వీళ్ళు సీక్రెట్గా చేశారు, వాళ్ళని పిలిచారు, వీళ్ళని పిలవలేదు అనగానే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. నాతాను గారు అంటే కాస్త ప్రవక్త కాబట్టి కొంచెం దూరాలోచన చేసి వెంటనే బత్షెబా దగ్గరికి వెళ్ళి, బత్షెబా అంటే ఎవరు? సొలొమోను గారి తల్లి, దావీదు గారి భార్య. ఆల్రెడీ దావీదు గారికి ఒక కొడుకు పుడితే ఆయన్ని దేవుడు మొత్తేశాడు, బాల్యంలో ఉన్నప్పుడే చనిపోయాడు. ఇప్పుడు తర్వాత పుట్టిన ఆయన సొలొమోను గారు. కాబట్టి అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అంటే ఆల్రెడీ పట్టాభిషేకం చేయించుకున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఎవరు? అదోనియా. ఈ సంగతి నీకు తెలియలేదా అని బత్షెబాతో చెప్తున్నాడు. ఎవరు? నాతాను గారు. తెలియలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. నీకు తెలియలేదా? దావీదు గారికి అయితే నిజంగా తెలియదు. ఆయన ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు, వృద్ధాప్యంలో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పట్టించుకోవట్లేదు. ఆయనకు మాత్రం నిజంగా తెలియదు. అంటే అదోనియా సీక్రెట్గా ఇశ్రాయేలు మీద ఏమయ్యాడు? రాజు అయ్యాడు. కాబట్టి ఈ సంగతి అయ్యగారికి తెలియదు, నీకు తెలియదా అని బత్షెబా గారిని అడిగాడు. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము. ఎందుకు? బత్షెబా గారిని, సొలొమోను గారిని ఎందుకు చంపుతాడు? ఎందుకు రక్షించుకోవాలి వాళ్ళ ప్రాణాలను? అంటే నెక్స్ట్ ఈయన రాజు అయితే, ఆల్రెడీ అదోనియా రాజు అయ్యాడు కాబట్టి నెక్స్ట్ రాజుకి ఎవరు ఉండకూడదు అంటే ప్రత్యర్థులు ఉండకూడదు. నెక్స్ట్ ఆ స్థానాన్ని ఆ అదోనియా వారసులు మాత్రమే ఆక్రమించుకోవాలి ఆ సీట్ని. ఇంకా ఎవడు అన్నదమ్ములు కానీ పెదనాన్న చిన్నాన్న కొడుకులు కానీ ఆ సీట్ని ఆక్రమించుకోవడం. అందుకే శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ అదోనియా ఫెయిల్ అయితే, అదోనియా చచ్చిపోతే నెక్స్ట్ రాజు ఎవరు అవుతారంటే సొలొమోను గారు. కాబట్టి సొలొమోను ఎక్కడ కుట్ర చేసి అదోనియాని చంపి రాజు అవుతాడో అనే భయంతో చంపుతాడు అదోనియా అని నాతాను గారికి అర్థమైపోయి, నువ్వు నీ కొడుకు బతికొండాలంటే నేను ఒక ఐడియా ఇస్తాను, అమలు చేయని బత్షెబా గారికి చెప్పాడు. చెప్పింది ఎవరు? నాతాను గారు. ఎవరికి చెప్పాడు? బత్షెబా గారికి చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? సొలొమోను గారి గురించి, బత్షెబా గారి గురించి. బతికొండాలంటే, మీకు భూమి మీద నూకలు ఉండాలంటే నేను చెప్పినట్టు చేయమని ఒక ఐడియా చెప్తాను అన్నాడు. 13 వచ్చింది. నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలువాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. ఎక్కడిచ్చాడు? ఇక్కడ అందంటే ఎక్కడో మాట ఇచ్చాడని. అది రాయకపోయినా ఈ 100 దావీదు గారు నేను ఎప్పుడు ఇచ్చాను అనలేదుగా. అంటే అర్థం ఏంటి? ఎక్కడో మాట ఇచ్చాడు. ఏ సమయంలో టంగు స్లిప్ అయ్యాడో లేకపోతే బుద్ధిపూర్వకంగా ఇచ్చాడో తెలియదు. అయితే దేవుడు ఆల్రెడీ దావీదు గారికి ప్రమాణం చేశాడు కదా, నీ సింహాసనం మీద నా కట్టడలు విధులు ఆచరించిన వాడు ఉంటే నీ సింహాసనం స్థిరస్థాయిగా నిలిచిపోద్ది, నీ కొండక మానడు, నీ సింహాసనం మీద ఆసీనుడై ఉండేవాడు నీ కొండక మానడని దేవుడు ఆల్రెడీ దావీదు గారికి వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ వాగ్దాన వారసుడు ఎవరయ్యానంటే ఖచ్చితంగా సొలొమోను గారే. కాబట్టి ఆ ఐడియా నాతాను గారికి వచ్చి ఆయన చెప్తున్నాడు బత్షెబాతో, నీవు నా ఏలువాడా రాజా, అవశ్యముగా నీవు నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడునై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండట ఏమని అడగవలను? దావీదు గారి దగ్గరికి వెళ్ళాలి భార్య. ఏమంటే ఆ రోజుల్లో భార్య అయినా ఎవరైనా కొడుకులైనా ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే విత్ పర్మిషన్ కావాలి. భార్యలు 4-5 ఉన్నారు కాబట్టి ఎవరు వెళ్ళాలన్నా పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఏమో పర్మిషన్ తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమనాలి? ఏమండి
ఓయ్ నిన్నే ఈ కాదు, ఏమనాలి, అట పిలుస్తారు భార్యలో. ఇదిగో వాడికి ఊరు లేదు పోరు లేదు మొద్దోడు, ఇదిగో నిన్నే వినపట్లేదా ఇట్లా అంటారు. కాకపోతే చదువుకున్న వాళ్ళు ఏమని అంటారు, కొంచెం ఫాస్ట్లో ఉన్నవాళ్ళు అరే అంటారు కదా. భార్య భర్తలు పిలుచుకునేది ఇదే. ఈడసే అంటాడు, ఆమె అరే అంటుంది. కానీ అక్కడ ఏమందో తెలుసా, నా ఏలినవాడా అంది. అంటే సామాన్య ప్రజలు ఎలా పిలుస్తారో రాజుగారిని, భార్య కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఏమని పిలవాలి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే, అదోనియా ఏలుచుండట ఏమని అడగవలను. అంటే ఏమడగాలి, అదోనియా వెళ్తున్నాడేంటి, నువ్వు ఇచ్చిన మాట ఏమైపోయింది అని నువ్వు అడగాలి. రాజుతో నువ్వు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదనని చెప్పాను. తర్వాత నాతాను గారు, నేను వెనకొస్తాను, నువ్వు వెళ్ళి ఈ డైలాగు చెప్పు రాజుగారితో. అదోనియా వెళ్తున్నాడేంటి, నా కొడుకును కదా నువ్వు రాజు చేస్తానన్నావు అని దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, నేను వెంటనే నీ వెనకాల మెల్లిగా చల్లగా లోపలికి వస్తాను, నువ్వు చెప్పిన దాన్ని నేను బలపరుస్తాను అన్నాడు. 15వ వచనం. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజుని వద్దకు వచ్చాను. రాజు బహు వృద్ధుడై ఉన్నందున షూనేమీయురాలైన అబీషగు రాజులు కనిపెట్టుచుండెను. గదిలో ఎవరున్నారు, షూనేమీయురాలైన అబీషగు ఉంది. వెతికి ఇశ్రాయేల్ అంతా దేశం అంతా వెతికి తీసుకొచ్చారు కదా, ఆమె రాజును ఆదరించి వెట్ట కలిగిస్తూ ఉంది. ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, అభిషేక్ ఉంది. ఈమెవరు, భార్య. ఆమె ఎవరు, దావీదు గారికి అభిషేక్ ఎవరు, భార్య. ఈమెవరు, భార్య. అంటే ఇద్దరు ఏమవుతారు, సవతులే కదా. మీకు అర్థం కాల, ఏమవుతారు, సవతులే అవుతారు కదా. ఇప్పుడు ఈ యవనస్తురాలైన సవత అక్కడ ఉంటే ఏం వృద్ధురాలైన బత్షెబ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి, మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఇది నిన్న కాక మొన్న వచ్చి మెయింటైన్ చేస్తుంది అంతా, అసలు ముందు నుంచి ఉంది నేనే, నన్ను మోహించే కదా ఈయన నన్ను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు అని ఆమె ఫీలింగు, దీని పర్మిషన్ తీసుకొని నేను లోపలికి రావాలా అని బత్షెబ ఫీలింగ్. ఉంటాయా లేదా? ఖచ్చితంగా ఉంటాయి. ఈమెమో అక్కడ పరిచర్య చేస్తుంది అభిషేకు. ఈలోపు బత్షెబ గారు వచ్చారు లోపలికి. వచ్చి రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమిటి అని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేశాను, నా ఏలినవాడ, నీవు నీ దేవుడైన యెహోవా నా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. చెప్పేసింది రాజుగారితో, నీ తర్వాత నా కొడుకే సింహాసనం ఎక్కుతాడని సొలొమోను గారి గురించి నువ్వు సెలవిచ్చావు కదా, ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు, ఈ సంగతి నా ఏలినవాడవును రాజువునకు నీకు తెలియకయే ఉన్నది చెప్పేసింది. అది కూడా నిజంగా ఈ విషయం నీకు తెలియదు అని కన్ఫర్మ్ అయ్యే వచ్చింది. అప్పుడే విన్నాడు ఆ వార్త ఎవరు, దావీదు గారు. అదోనియా రాజ్యాధికారం చేపట్టి ఏళ్తున్నాడన్న విషయం ఇదిగో బత్షెబ గారు చెప్పే వరకు దావీదు గారికి తెలీదు. నీ విషయం నీకు తెలియకయే ఉన్నది. అయితే అతడు ఎడ్లను కొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులను అందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించను కానీ నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. ఇదిగో ఎవరెవరిని పిలిచాడో చెప్పింది, ఇదిగో నీ సేవకుడైన సొలొమోను మాత్రం పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడో ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలు అందరూ కనిపెట్టి ఉన్నారు. అందరూ ఎదురు చూస్తున్నారు, దావీదు గారి తర్వాత రాజెవరు అని ఇశ్రాయేలు అందరూ కనిపెడుతున్నారు. ఈలోపు అదోనియా రాజు అయిపోయాడు. ఇదిగాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోను అపరాధములముగా ఎంచబడదుము. నువ్వు చచ్చిపోయిన తర్వాత మేము అపరాధం అయిపోతాము. ఎందుకు? అధికారికంగా పోస్ట్ ఏమీ ఇవ్వలేదు. అప్పుడు అసలు నువ్వు అవుతావే, నువ్వు పలానోడి భార్య, ఏదో మా నాన్న తీసుకొచ్చి కట్టుకున్నాడు కాబట్టి అధికారికంగా నిన్ను చేసుకోలేదు, ముందు మా అమ్మే తర్వాత నిన్ను చేసుకున్నాడని అదోని ఏం చేస్తాడు, మొత్తాన్ని అపరాధులుగా తీర్చి లేపేస్తాడు.
నీకు హక్కు లేదు అంటాడు. కాబట్టి నువ్వు చచ్చిపోయిన తర్వాత మేమిద్దరం, నేను నా కొడుకు అపరాధులముగా తీర్చబడతాం. కాబట్టి 22వ వచనం, ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా, ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియచేసిరి. మెల్లిగా ఎంటర్ అయ్యాడు. ఈలోపు వచ్చి బట్లు వచ్చి, అయ్యా రాజుగారు, నాతాను గారు వచ్చారు, ప్రవక్త అని చెప్పగానే అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారం చేసి సాష్టాంగపడి, నా ఏలువాడవైన రాజా అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండనని నీవు సెలవిచ్చితివా? మళ్ళీ ఏమి ఎరగనట్టు అడుగుతున్నాడు. నువ్వేమన్నా సెలవిచ్చావా నీ తర్వాత ఏళ్తాడని అదోనియా గురించి? ఎలా అనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులను అందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాకని కేక అను గలుగునుగాకని పలుకుచున్నారు. వాళ్ళు అక్కడ భోజనాలు చేస్తూ ఏమంటున్నారు? రాజైన అదోనియా చిరంజీవి అగునుగాకని పలుకుతున్నారు. అయితే నీ సేవకుడైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాదు. మమ్మల్ని 5గురిని పిలవలేదు, ఇంకా బలాజ్యులు కొంతమందిని కూడా ఆయన పిలవలేదు. నా ఏలినవాడవును రాజునకు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పక యుందువా? నీ తర్వాత ఎవరు రాజు అవుతారో నాతో చెప్పకుండా ఉంటావా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజునకు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. నిజంగా నువ్వు సెలవిస్తేనే అదోనియా రాజు అయిపోయి బలులర్పించి అన్నపానాలు పుచ్చుకొని వీళ్ళందరినీ పిలిచాడా లేదా? ఏ విషయం నాకు తెలియజెప్పు. దావీదు బత్షెబాను పిలువమని సెలవీగా అంటే ఈలోపు ఏం బయటికి వెళ్ళింది, నాతాన్ గారు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు బత్షెబాని పిలవమన్నాడు. ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడాను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు. ఎంత మాట అంటున్నాడు చూడండి. యెహోవా జీవముతోడు అంటే అయిపోయింది. అంటే దావీదు గారికి ఉన్న కృతజ్ఞతాభావం. దేవుడంటే ఎప్పటికప్పుడు ఏం చెప్తాడంటే అన్నిట్లో నుంచి నన్ను తప్పించింది ఆయనే. పైగా సకలమైన ఉపద్రవములో నుండి దేవస్తోత్రం అంటాం ఒక మాటలో. మనం ఎన్ని విషయాల్లో కాపాడుతున్నాడో ఆ విషయాలు ఏమీ జ్ఞాపకం చేసుకోం. అంటే దేవుణ్ణి స్తుతించే ప్రతి సందర్భంలో ఏమేం చేశాడో దేవుడు అవన్నీ చెబుతున్నాడు దావీదు గారు. దేవుడు నాకు చాలా మేలు చేశాడు అని ఒక మాటతో అంటే అయిపోయింది. కానీ అక్కడ ఏ పదాన్ని వాడాడు? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినములని నెరవేర్చుదునని చెప్పగా, దేవుడు మీద ఒట్టేసి చెబుతున్నాడు, ఖచ్చితంగా నా సింహాసనం మీద నీ కొడుకును కూర్చోబెడతాను, ఈరోజే నేను అది నెరవేరుస్తాను అని బత్షెబా గారికి నాతాన్ గారికి దావీదు గారు మాట ఇచ్చాడు. అంటే ఆల్రెడీ బత్షెబా గారికి దావీదు గారు ఎప్పుడో మాట ఇచ్చేశాడు. దాన్ని ఇప్పుడు ఈరోజు నేను నెరవేరుస్తానని ఖచ్చితంగా చెప్పేశాడు. 31 బత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారం చేసి, నా ఏలినవాడవైన రాజుకు దావీదు సదాకాలము బ్రతుకునుగాక. నేను ఎడబోతాడు చచ్చిపోయే స్థితిలో ఉంటే మంచాన. ఎందుకంత మాట? ఆత్మీయంగా చిరంజీవి అవుతాడు అని అంటే అర్థం చచ్చినా నువ్వు బతికే ఉంటావు, నువ్వు సజీవుడు అయ్యా అని అర్థం. అక్కడ సదాకాలము బతుకును కాకంటే చచ్చిపోతాడు కదా, అందరూ చచ్చిపోతారు కదా. మరి అందులో భావం ఏంటి అని అడిగితే, నువ్వు చనిపోయినా నువ్వు సజీవుడివే, దేవుడు నిన్ను మృతుల్లో నుంచి లేపాలి అని కోరుకుంటుంది ఆమె. అంటే ఆమెకు కూడా ఏముంది? విశ్వాసం ఉంది. మృతుల పునరుద్ధానం గురించిన విశ్వాసం ఆమెకుంది. సదాకాలము బ్రతుకునుగాక అనే మాట ఎందుకందంటే, నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు, బ్రతుకుతావు, దేవుని సన్నిధిలో నిత్య జీవంలో ఉంటావనే మాట ఆమె అందంటే ఆమెకు పునరుద్ధానం మీద ఏముంది? విశ్వాసం ఉందన్నమాట. రైట్. 32
అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాన్ను యెహోయాదా కుమారుడైన బెనయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. ఎవరెవరు వచ్చారు? నాతాను ప్రవక్త వచ్చాడు, యాజకుడైన సాదోకు వచ్చాడు, యెహోయాదా కుమారుడైన బెనయాను పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గిహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాన్ను అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలను. అంటే రాజుగా అభిషేకించాలంటే ఎవరు కావాలంట? ప్రవక్త కావాలి, యాజకుడు కావాలి, మరొక ఆయన యెహోయాదా కుమారుడు. వీళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడ కంచర గాడిద మీద, దావీదు గారి గాడిద మీద ఎక్కించి ఏం చేయాలి? బాకానాదం ఊదాలి, రాజు చిరంజీవి అగునుగాకని ప్రకటన చేయాలి. ఇలా చేస్తే ఓహో పలానా ఆయన్ని రాజుగా అభిషేకించాలని అందరికీ అర్థమైపోయింది. గాడిద మీద ఎక్కించడం, గుర్రం మీద ఎక్కించడం కాదు. ఇక్కడ దావీదు గారు ఏ గాడిద మీద అయితే ఎక్కాడో అదే గాడిద మీద సొలొమోను గారిని ఎక్కించి బాకానాదం ఊదాలి, రాజు చిరంజీవి అగునుగాకని ఆయన్ని గురించి ప్రకటన చేయాలి. ఇశ్రాయేలు వారి మీదను యోధా వారి మీదను నేను అతనిని అధికారినిగా నియమించి ఉన్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతన్ని వెంటరాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. ఆర్డర్ పాస్ అయిపోయింది. వీళ్ళు వెంటనే అందుకు యెహోయాదా కుమారుడైన బెనయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక, నా ఏలినవాడవును రాజునకు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక అనెను. యెహోవా నా ఏలినవాడవును రాజునకు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా ఉండి నా ఏలినవాడవైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. ఎవరన్నారు ఈ మాట? బెనయా అన్నాడు. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతాన్ను యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులు పెలేతీయులును రాజు అయిన దావీదు కంచరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ములు తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేశాను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాకని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంట వచ్చి పిల్లన గురోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగున్నట్లు అత్యధికముగా సంతోషించిరి. బాగా బాకానాదం ఊతున్నారు. ఈ సౌండ్ నేల బద్దలగునంతకంటే ప్రతిధ్వనిస్తుంది. నేల మనం డీజే బాక్సులు పెట్టినప్పుడు ఇక్కడ అదుర్తి చూసారా? వీళ్ళ బాకానాదం దెబ్బకి నేల ప్రతిధ్వనిస్తుంది. ఈ ప్రతిధ్వని అక్కడ దాకా వెళ్ళిపోయింది, అదోనియా దాకా వెళ్ళింది. వచ్చేవారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. రాజుల మొదటి గ్రంథములోని గ్రంథముల గురించిన ఉపోద్ఘాతాన్ని కొంత నేర్చుకొని గ్రంథంలోని మొదటి అధ్యాయము 40 వచనాలు మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎవరైనా వృద్ధాప్యంలో బలహీనలైపోతారని, అవయవాలు సహకరించవని దావీదు గారి చరిత్ర మాకు తెలియచేస్తుంది నాయన. ఒకప్పుడు దావీదు గారంటే యవ్వన వయసు నుంచే ఎంత బలాఢ్యులనైనా మీ సహాయంతో ఎలా జయించాడో, ఎన్ని వేల మందిని ఎలా ఊసకోత కోసాడో అవన్నీ మేము విన్నాం గత కాలంలో. వృద్ధాప్యంలో ఆయన పరిస్థితిని మేము ఆలోచించినప్పుడు తండ్రి, ఆయన తీసుకున్న దీక్ష కూడా ఎంతో గొప్పది. అభిషేక కన్యకను తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వెట్ట కలగటానికి ఆమెని ఉపయోగించారే తప్ప ఆమెను కూడలేదు అని ఒక అద్భుతమైన మాటను అక్కడ వ్రాయించి మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దావీదు గారు ఎంత నిగ్రహ శక్తిని కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మాకు నేర్పించారు.
అలాగే తండ్రి మరి దావీదు గారు పిల్లల్ని పెంచలేదు సరిగ్గా పెంచలేదు అనే విషయాన్ని కూడా ఇదే సందర్భంలో మాకు నేర్పించారు. మరి కుమారులే తండ్రికి ఎదురు తిరిగి రాజ్య పట్టాభిషేకం కోసం, అధికారం కోసం మరి తండ్రినే మోసగించిన సందర్భాలు మేము మొదటి అధ్యాయంలో నేర్చుకున్నామయ్యా. అలాగే తండ్రి మరి బత్షెబా గారికి దావీదు గారు ఇచ్చిన ఆ మాటను బట్టి మరి నాతాను ప్రవక్త సహాయంతో బత్షెబా గారు వచ్చి దావీదు గారిని వేడుకొన్నప్పుడు మరి ఆయన మాటని ఎలా నెరవేర్చుకున్నాడో, మాట తప్పనివాడు దావీదు గారు అన్న విషయాన్ని ఈ సందర్భంలో మేము నేర్చుకున్నాము నాయన. అందును బట్టి స్తోత్రాలు. మరి సొలొమోను గారికి పట్టాభిషేకం చేసి జయధ్వనులు చేసిన సందర్భం వరకు మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. తిరిగి వారి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చండి. విన్న మాటలు మళ్ళా పునరాలోచన చేసి వాటిని ధ్యానించే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. వచ్చిన వాళ్ళు ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా, అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, మానసిక బలహీనత, రుగ్మతలు ఏమున్నా మీ చిత్తమైతే వాటి నుంచి విడుదల కలిగించి మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి వారికి వెసులుబాటు కలిగించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అధికారము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి.